హలో అండి, ఈరోజు మనం కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. కొత్తిమీరలో మీకు తెలిసే ఉంటుంది, అనేక పోషక పదార్థాలు ఉంటాయండి. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఉంటాయి. చర్మానికి కూడా చాలా మంచిదన్నమాట. ఇదైతే కొత్తిమీర ఎక్కువగా తీసుకొచ్చామండి. ఈ మధ్య ఎక్కువ మిగిలిపోయిందనమాట. ఒక అరకట్ట కొత్తిమీర ఉంటుంది నా దగ్గర. దానికి తగినట్టుగా మనం కావలసిన పదార్థాలు చూద్దామా. ఇవి వచ్చేసి ఒక 2 స్పూన్లు ఉంటాయండి ఆవాలు, జీలకర్ర. ఇవన్నీ నేను పచ్చివే గ్రైండ్ చేసుకుంటాను అనమాట, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో కాసేపు వేపుకుంటాను. 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్లు జీలకర్ర, కొద్దిగా ఒక హాఫ్ స్పూను మెంతులు వేయాలి. కానీ నా దగ్గర మెంతు పౌడర్ ఉంది, అందుకని నేను మెంతులు వేయలేదనమాట. ఇవి వచ్చేసి ఎండుమిర్చి ఒక 100 గ్రామ్స్ అనుకోండి. మామూలుగా ఒక కట్ట కొత్తిమీరకి అయితే 100 గ్రామ్స్ ఎండుమిర్చి వేసుకోవాలి. నేనైతే కాస్త తగ్గించి వేసుకున్నాను అంతే. అందులో మా ఇంట్లో ఎక్కువ కారాలు కూడా తినరు అనమాట. తర్వాత ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇందులోనే కాస్త మెంతు పౌడరు కొద్దిగా కలిపి గ్రైండ్ చేసుకున్నాను అనమాట మళ్ళీ ఒకసారి. తర్వాత ఇవన్నీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని మనం కొత్తిమీర ఈ విధంగా శుభ్రంగా 2-3 సార్లు బాగా ఎక్కువ వాటర్లో అలిచేసి నీట్గా ఒక పొడి క్లాత్, క్లీన్గా ఉండే క్లాత్ మీద ఈ విధంగా నీడలోనే నెమ్మదిగా ఆరబెట్టుకోవాలండి, ఎండలో వేయకూడదు. ఈ విధంగా ఫ్యాన్ గాలికే బాగా చాలాసేపు తడి పూర్తిగా ఆరేదాకా ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. తడి లేకుండా చూసుకున్నామంటే మినిమం 6 మంత్స్ బాగుంటుందండి, నిల్వ ఉంటుంది కొత్తిమీర పచ్చడి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకాస్త కూడా ఎక్కువే ఉండొచ్చేమో. బయట ఉంచుకున్నా కూడా ఒక మినిమం 6 మంత్స్ దాకా నిల్వ ఉంటుందన్నమాట. ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి, తరిగి పక్కన ఉంచుకోవాలన్నమాట. మామూలుగా నిల్వ పచ్చళ్ళు హెల్త్కి అంత మంచిది కాదండి, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక 6 మంత్స్ లోపల వాడేస్తే మంచిది. ఇంకా కూడా కాస్త ఎక్కువ రోజులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మరీ ఆకుకూర కదండి, ఎక్కువ రోజులు పెట్టుకుంటే బాగోదు. తర్వాత ఇదంతా తరిగి పక్కన ఉంచుకుందాం. ఇదైతే ఒక కప్పు, మీడియం సైజు కప్పు ఉండదు కదండి, పెద్దది కాదు అలానే చిన్నది కాదు. ఈ కప్పు నిండా వచ్చిందండి. దీనికి తగినంత కారం, ఉప్పు ఇవంతా నేను వేసుకున్నాను అనమాట. తర్వాత పెనం కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని తర్వాత వేడవనిచ్చి వేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసి కొత్తిమీరని మీడియం ఫ్లేమ్ మీదనే బాగా వేపుకోవాలి. దాంట్లో పూర్తిగా తడి లేదు ఇంకా అనుకునే టైంలో చింతపండు కూడా వేసుకునేయాలి. నేనైతే చింతపండుని వేడి నీళ్ళతో కడిగి పక్కన ఉంచుకున్నానండి. తడి అనేది చన్నీళ్ళు కానీ ఇలాంటివి తగలకూడదు, ఇది ఎంతైనా నిల్వ పచ్చడి కదా. తర్వాత ఈ చింతపండును కూడా ఆయిల్లోనే బాగా మగ్గనివ్వాలి కాసేపు. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఇందులోనే ఒక గుప్పెడు వేసుకొని బాగా మగ్గనిచ్చి దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారి పెట్టుకోవాలన్నమాట కాసేపు. తరువాత ఇదే పెనంలోనే మనం ఇంకాస్త ఆయిల్ వేసుకుందాం. నేనైతే మామూలుగా వేరుశనగ నూనె వాడుతున్నానండి. మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో అది వాడుకోవచ్చు, ఏదైనా పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే వేరుశనగ నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి పచ్చళ్ళకి బాగుంటాయి అన్నమాట. నేనైతే ఇది ఒక 1/4 లీటర్ ఉంటుందండి నూనె. ఇది క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు. ఒకవేళ కొత్తిమీర ఎక్కువగా ఉండిందనుకోండి ఇంకాస్త ఆయిల్ పెంచుకోండి. తర్వాత నూనె కాస్త కాగాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు, అంటే ఆయిల్లో కూడా వేస్తే కాస్త టేస్ట్ బాగుంటుంది కదా, అందుకని కొద్దిగా ఫ్లేవర్ కోసం మెంతులు వేసాను అనమాట. అలాగే ఎండుమిర్చి. నేనైతే మెంతులు ఎక్కువ వేసుకోకూడదండి ఆకుకూరలకి, పచ్చళ్ళకి. మామూలుగా మనం పులుపు ఏదైనా చేసేట్టుగా ఉంటే కాస్త మెంతులు ఎక్కువైనా పర్లేదు, కానీ ఇలాంటి వాటికి మెంతులు కాస్త తగ్గించే వేసుకోండి. తర్వాత ఇంగువ ఫ్లేవర్ కొంతమందికి నచ్చదు కదా, మీ ఇష్టం. నేనైతే ఇంగువ కూడా కాస్త వేసాను. తర్వాత ఈ ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు కదండి, ఎందుకంటే నేను అన్నీ పచ్చిగానే గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఆయిల్ కాస్త వేడిగా ఉండేటప్పుడు ఇవన్నీ వేసి అందులో వేగనివ్వాలి. తర్వాత మన రుచికి సరిపడా ఉప్పు కూడా ఆయిల్లోనే కలుపుకుంటాను. తర్వాత ఇవంతా చల్లారిపోయాయి కదా, ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ కొత్తిమీరని. తర్వాత
ఇదంతా కూడా చింతపండు వెల్లుల్లిపాయలు ఇవంతా కూడా వేపుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల తాళింపు ఆయిల్ కూడా కాస్త చల్లారుతుందన్నమాట. చల్లారినప్పుడు ఆ ఆయిల్లోనే ఈ కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది కలుపుకునేయాలి. ఈ ఆయిల్లోనే అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఈ మంటని మళ్ళీ కాస్త సన్న మంట పెట్టి ఈ కొత్తిమీర కూడా మళ్ళీ ఆల్రెడీ మనం వేపుకున్నాము, కానీ ఆయిల్లో ఇవంతా మిక్స్ చేసుకొని సన్న మంట మీద కాసేపు ఉడకనిచ్చామంటే ఇంకా బాగుంటుందన్నమాట. టేస్టు ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. తర్వాత ఈ విధంగా బాగా సన్న మంట పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగే బాగా ఉడకనిచ్చి చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాలో వేసుకుంటే బాగుంటుంది. ప్లాస్టిక్ వాడకం అంత మంచిది కాదు కదా. తర్వాత మనం ఇది కాస్త చల్లారాక ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అంతేనండి. నా వీడియో కనుక ఈ కొత్తిమీర పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదైతే మీరు కొలతలతో సహా చెప్పాలనుకుంటే ఒక 100 గ్రామ్స్ వేసుకోండి చింతపండు. నేను కాస్త తక్కువ కాబట్టి కొత్తిమీర ఇంకాస్త తగ్గించి వేసాను చింతపండు. అంతేనండి. మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసుకొని చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.